నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా తమ సమస్యలను పరిష్కరించలేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్స్ ను ఇంకా పెండింగ్ లోనే పెట్టారని అంటున్నారు. పిఆర్సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, 4 డిఏల బకాయిలు చెల్లింపు వంటి అంశాలకు ఇంకా పరిష్కారం చూపలేదని ఉద్యోగులు కసుమంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన భేటీ సమయాన్ని దాటవేసేలా జరిగిందని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏమైనా అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపిస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. జగన్ హయాంలోనూ పెండింగ్ డిఏల కోసం ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా? కూటమి ప్రభుత్వంలోనూ ఉద్యోగులు నష్టపోతున్నారా? ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ సంగతేంటి? 2 ఏళ్ల కూటమి పాలనలో ఉద్యోగులకు చేసిందేంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మేధా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ లీడర్, అండ్ ఆల్సో విజయ్ భాస్కర్ రెడ్డి గారు, వైసీపీ లీడర్. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో రైట్, ముందుగా విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి. నమస్తే అండి. మనం చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూసాము. సరే పరిస్థితులు చేంజ్ అవుతాయి అని అనుకుంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేశారు, గెలిపించారు. ఇప్పుడు వాళ్ళు అధికారం చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం కనిపిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని దయచేసి పోల్చకండి. అప్పుడు ఉద్యోగస్తుల లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాబ్లం రాకపోయి ఉంటే నేను పోల్చేదాన్ని కాదండి మేడం. నేను అదే చెప్తున్నా. వారి తరపున ఈ రోజు 21 సంఘాల ప్రతినిధులు ఈ రోజు మీటింగ్ వచ్చారు. చూడండి, ఈ మీటింగ్ లో 5 మంది మినిస్టర్లు కావచ్చు, అట్లాగే 21 సంఘాల ప్రతినిధులు కావచ్చు, ఎంత సుహృదమైన వాతావరణంలో ఈ మీటింగ్ జరిగిందో, అక్కడ వాళ్ళ డిమాండ్స్ ఎంత చక్కగా వినిపించగలిగారో. ప్రభుత్వం కూడా మేడం ఎంప్లాయీస్ ని ఎక్కడా బర్డెన్ అనుకోవట్లే, ఎంప్లాయీస్ ఎక్కడ చిన్నచూపు చూడట్లే. వారిని ప్రభుత్వ ఆస్తిగా భావిస్తోంది. వారి మీద వారికి ఇచ్చే శాలరీస్ కావచ్చు, లేదంటే వారికి ఇస్తున్న ఐఆర్ కావచ్చు, డిఏ కావచ్చు, అవన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తోంది. అద్భుతంగా వారు ఉంటేనే, వారిని ఒక పార్ట్నర్ గా మనం భావిస్తున్నాం. వారు ఉంటేనే ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ఒక నమ్మకంతో ఉన్నాం. కానీ ఆ రోజు పరిస్థితి అలా కాదు మేడం. ఆ రోజు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఏ రకంగా తుపాకులు పెట్టి బెదిరించారో, ఏ రకంగా భయపెట్టారో, ఏ రకంగా వారి కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులను చూపించి వారిని కొంత ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేదంటే కేసులు పెడతానని బెదిరించడం కావచ్చు, రకరకాల సమస్యలు చూసాం. రెండోది మేడం, 19 నుంచి 2024 మధ్యలో ఎప్పుడు 12th పిఆర్సీ కమిషన్ ఎప్పుడు పెట్టాలి మేడం? 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టాల్సిన పిఆర్సీ కమిషన్, పే రివిజన్ కమిషన్ ఏదైతే ఉందో అది 2023లోనే ఏర్పాటు చేయాలి. ఎందుకు జగన్మోహన్ గారు ఏర్పాటు చేయాల? అంతకుముందు 2018లో 11th పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు. అంటే 2023 ఆయన ఏర్పాటు చేయలేదు, ఉద్యోగులకి న్యాయం చేయలేదు కదా అనేసి మీకు ఓటు వేశారు కదండి. అది కూడా చెప్తాను. రెండోది, మీరు 30,000 కోట్ల రూపాయల బకాయిల్ని, అంటే పెండింగ్ బిల్స్ కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి పెండింగ్ బిల్స్ కావచ్చు, లేదంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ వెళ్ళారు. అయితే ఈ రోజు ఏప్రిల్ 2వ తేదీన సీఎం గారు ఒక మీటింగ్ పెట్టుకుని 10,000 కోట్ల పెండింగ్ బకాయిని విడుదల చేసేదానికి ఒక ప్లాన్ చేసి అప్రూవల్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఆ డబ్బులను కూడా పంపించడానికి అన్ని సిద్ధం చేసి అది కూడా స్టార్ట్ అయింది మేడం. దాంట్లో 7,000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లాగే 2,500 కోట్లు ఇప్పుడు పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరుతున్నారో వారికి సంబంధించిన డిఏలు, పెండింగ్ డిఏలు కావచ్చు, ఐఆర్ పెండింగ్ బిల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు పే చేస్తున్నాం. అట్లాగే మేడం, ఈ 12th పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, అట్లాగే ఇంటరిమ్ రిలీఫ్ ఏదైతే అడుగుతున్నారో దాన్ని ప్రకటించడంలో కావచ్చు, అట్లాగే వీరికి రావాల్సిన 4-5 ఇన్స్టాల్మెంట్స్ డిఏలు ఏవైతే ఉన్నాయో దాన్ని పే చేయడంలో కావచ్చు, ఈ రోజు ఒక మంచి వాతావరణంలో మీటింగ్ జరిగింది. ఈ డిమాండ్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ రకంగా ముందుకెళ్ళి పరిష్కరించాలనే ఒక తపన, ఆదుర్త ఈ ప్రభుత్వం ఉంది మేడం. కానీ ఆల్రెడీ 2 ఇయర్స్ గడిచిపోయింది కదండి. లేదు మేడం, చెప్పండి.
ఆల్రెడీ సార్ మీరు అంటున్నట్టుగా ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి, ఒక ప్లాన్ ప్రకారం మీరు ముందుకు వెళ్తున్నట్టుగా మీరు క్లియర్ గా చెప్తున్నారు. బట్ ఈ ప్లాన్ లో భాగంగా ఒకవేళ మీరు ముందుకు వెళ్తే మాత్రం ఆల్రెడీ 2 years గడిచిపోయింది కదా, ఉద్యోగులు మీకై ఎదురు చూస్తున్నారు. చూస్తారు ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో, 10 లక్షల కోట్ల అప్పులు చేయడం కావచ్చు, దాన్ని పూర్తిగా వీళ్ళ సొంత జేబుల్లోకి నింపుకోవడం కావచ్చు, ఉద్యోగస్తులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేశారో, ఏ రకంగా అప్పుల మీద ఆధారపడే పరిస్థితిని ఇచ్చారో, అసలు ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉందో స్టేట్ బడ్జెట్ లో, ఈ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్న ఫిజికల్ డెఫిసిట్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే. 19 నుంచి 2024 మధ్య దారుణమైన పరిస్థితి. ఈ రోజు అవన్నీ కూడా చక్కపరుస్తున్నాం మేడం. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ఆర్థిక వ్యవస్థను సత్యదతంతో పాటు ఒక్కొక్కటిగా అన్ని డిమాండ్స్ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో, సూపర్ 6 కావచ్చు, లేదంటే రకరకాల ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా డెవలప్ చేస్తున్నాం. ఈ రోజు ఎంప్లాయీస్ డిమాండ్స్ చేస్తున్నారు, వాటిని కూడా శేఖర్ గారు మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి. సో భాస్కర్ గారు నమస్తే అండి. మనం శేఖర్ గారు ఒక్క నిమిషం అండి. భాస్కర్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము మీ హయాంలో వచ్చిన సమస్య ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం హయాంలో వస్తుంది. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా నష్టపోతుంది ఉద్యోగులు అన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఏంటి అప్పుడు మీరు విఫలమయ్యారు కాబట్టి మీ వైఫల్యాన్ని ఎత్తి చూపించి కూటమి ప్రభుత్వం కూడా జనాల సింపతి అయితే వెంటేసుకుని అధికారంలోకి అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అయితే ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ఎక్కడా విఫలం కాలేదు మా గవర్నమెంట్ కానీ, మా 2019 నుంచి 24 వరకు. 2014 నుంచి 18 వరకు ఎవరైతే పరిపాలన చేశారో వాళ్ళు పిఆర్సీ వేయాల. పోయేటప్పుడు జీవో 75 జీవోతో పాటు 2018లో పిఆర్సీని వేశారు, చైర్మన్ వేయాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అశుతోష్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని చైర్మన్ గా వేసిన తర్వాత ఆయన 2001లోనే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. 2022లో 2022లో ఇంప్లిమెంట్ చేశారు కూడా. 17/1/2022లో ఇంప్లిమెంట్ చేశారు. డిఏలు ఇచ్చారు. తర్వాత పిఆర్సీకి సంబంధించిన 30-40% పెరుగుదల డబ్బులు మొత్తం ఇచ్చారు. మేము బకాయిలు పెట్టారు శేఖర్ రెడ్డి గారు చెబుతున్నారు. తెలియచెబుతున్నారు. ఆయన చెప్పిన దానికి నేను ఇదన్న కానీ అబద్ధం తప్పులు ఆయన తెలుసుకుంటాడు కానీ ఆయన విజ్ఞతగా వదిలేశారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది, 26 నెలలు అవుతుంది. ఎందుకంటే అన్నా నువ్వు వైసీపీ గవర్నమెంట్ సంగతి శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల. వైసీపీ గవర్నమెంట్ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు సంగతి ఏంది? మేము పిఆర్సీ వేసాం, పిఆర్సీ అమలు చేసాం. మీరు పిఆర్సీ వేయకుండానే మీరేదో మర్చిపోయి మారేడుగా చేయడంలో మీరు సిద్ధాంతులు కాబట్టి చేశారు. అది నేను కూడా ఓకే, అది ప్రజలందరూ తెలుసు, నీకు కూడా తెలుసు ఆ విషయం. ఇంకోటి, మేము పిఆర్సీ వేసి జనవరి 2022లో అమలు చేశాం. అమలు చేసిన తర్వాత ఉద్యోగులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళ డబ్బులన్నీ కట్టేసి ఇచ్చేసాము. ఇచ్చేసినాక 23.29% ఫిట్మెంట్ కూడా ఇచ్చారు. అదేనమ్మా ఇచ్చాము. ఇప్పుడు ఎందుకు పిఆర్సీ వేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట. రెండోది 4 డిఏలు ఇవ్వాల. 4 డిఏలు ఎందుకు ఇవ్వలేదు? ఇంటీరియర్ రిలీఫ్ ఎందుకు ఇవ్వలేదు? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ముటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఎర్రన్ లీవ్స్ కానీ ఇవన్నీ దానికి దాదాపు 7-8 రకాల అడుగుతున్నారు ఇప్పుడు శేఖర్ గారిని. మొత్తం 40,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. నిన్న కమిటీ చేశారు. పయ్యావు కేశవ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, నారాయణ మనోహర్ గారు, సత్యకుమార్ గారు, ప్లస్ అధికారులు సిఎస్ గారు, మా రావత్ గారు, వీళ్ళు ఒక 5-7 మంది అధికారులు ఉన్నారు. ప్లస్ బొప్పరాజు వెంకటేశ్వరులు గారు, విద్యాసాగర్ గారు, హృదయరాజు గారు, సంఘ పెద్దలు ఉన్నారు. వాళ్ళు అడిగిన మొత్తం మాట కోరిక ఏందమ్మా, 40,000 బకాయిలు ఎప్పటిలోపు తీరుస్తారు అని అడిగారు. దానికి సమాధానం లేదు. వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి చెప్పేది నాన్న ఎందుకు మాట్లాడతావు?
భాస్కర్ గారు మీరు కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారండి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా శేఖర్ గారిని ఒక్కసారి అడుగుదాం. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. శేఖర్ గారు చెప్పండి. ఇది కంప్లీట్ అవ్వనివ్వండి భాస్కర్ గారు. శేఖర్ గారు మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు భాస్కర్ గారు కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఉన్నాయి అమ్మా. ఓకే, అవి కొన్ని ఇప్పటి వరకు అడిగినవి ఒకసారి అడుగుదాం, క్లారిఫై చేసుకుందాం. అక్కడి వరకు చెప్పండి శేఖర్ గారు. ఇప్పుడు మేడం ఒకటి విజయభాస్కర్ రెడ్డి గారు ఏమన్నారు, 40,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. అంటే 40,000 కోట్ల బకాయిలు ఈ గవర్నమెంట్ వచ్చినట్టేనా, ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చినాయా, లేకపోతే ముందున్నటియా? మేడం 30,000 కోట్లు 32,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు మేడం వారు. మేడం మీరు అంటున్నారు ఫిట్మెంట్ 23% అని. మేడం ఆ ఫిట్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఇచ్చారో దాని వల్ల వాళ్ళ టోటల్ శాలరీ తగ్గిపోయిన పరిస్థితులు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్స్ లో పనిచేసేవారు ఆ రోజు ఫైనల్ పే స్లిప్ తీసుకున్నప్పుడు అంత ముందు కన్నా వచ్చే శాలరీకి ఆ తర్వాత వచ్చే శాలరీకి ఇంకా తక్కువ వచ్చింది వాళ్ళకి. ఆ రకంగా నష్టపోయారు మేడం. కానీ బేసిక్ గా ఓవరాల్ గా రికార్డ్స్ లో అయితే ఇచ్చినట్టుగానే ఉంటుంది కదండి. మేడం ఒకటి మేడం ఇంకా తగ్గించి శాలరీ ఇవ్వడం వల్ల మీరు 11th పే కమిషన్ ని పెట్టాల్సిన అవసరం ఏంటి? వాటి రికమెండేషన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా బెటర్ శాలరీ వచ్చేది వాళ్ళకి. మీరు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంకా తక్కువ శాలరీ. సరే, డిఎల్ గురించి చెప్పండి శేఖర్ గారు. భాస్కర్ గారు డిఎల్ గురించి అడిగారు. ఒకటి మేడం ఈ 32,000 బకాయిల్లో 10,000 కోట్ల బకాయిలకు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చాం. మేడం కొంతమంది ఎంప్లాయీస్ కు వారి అకౌంట్స్ కూడా డబ్బులు పడడం స్టార్ట్ అయింది. మేడం వచ్చే 2-3 నెలల్లో పూర్తిగా 10,000 కోట్ల బకాయిలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు తీర్చే పరిస్థితి. అట్లా మేడం మీరు చూస్తే ఈ సిపిఎస్ పథకం అన్నా నేను వస్తే ఒక్క వారంలో మీకు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పిన గొప్ప ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిని మనం ఒకప్పుడు చూసాం. కానీ ఈ రోజు సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి మనము ఎంప్లాయీస్ ను మారుస్తున్న పరిస్థితి. ఇప్పుడు 10,000 మంది ఎంప్లాయీస్ కు మనము అప్రూవల్ ఇచ్చాం. ఆ రకంగా సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు మారుతున్న పరిస్థితి. అట్లాగే మేడం రెండోది అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కావచ్చు, సొసైటీస్ లో కావచ్చు, అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఈ రోజు 60 నుంచి 62 సంవత్సరాలకు మనము ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు వర్తించాలి అన్నట్టుగా డిమాండ్స్ వస్తున్నాయండి. మేడం అది కూడా ఈ రోజు ఏదైతే డిమాండ్స్ ఇచ్చారో ఎంప్లాయీస్ దాంట్లో అది కూడా ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా వారికి కూడా సెక్యూరిటీ ఉండాలి ఉద్యోగాల్లో. శేఖర్ గారు మీరు అన్ని ఉన్నాయి అన్ని చేస్తున్నామని క్లియర్ కట్ గా చెప్తున్నారు. బట్ ద డిఫరెన్స్ ఇస్ ఎన్ని రోజులు ఇంకా పడుతుంది? ఆల్రెడీ 2 years అయిపోయింది. మేడం ఒకటి మీరు అదే చెప్పా, ఆర్థిక విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు. ఓకే, ఒక్క నిమిషం శేఖర్ గారు. భాస్కర్ గారు, శేఖర్ గారు ఇందాకటి నుంచి ఒకటే మాట అంటున్నారు, మీ హయాంలో జరిగిన అప్పుల్ని వాళ్ళు ఇంకా పూడుస్తున్నారు. దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. దానివల్లే ఇంత లేట్ అవుతుంది, డ్రాగ్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో భాస్కర్ గారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? దానికి నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్తానమ్మా. ఇప్పుడు పయ్యావులు కేశవ్ గారే 3 లక్షల కోట్లు కూడా లేదు అప్పు గత గవర్నమెంట్ అని చెప్పాడు. అయితే 2018 నుంచి 19కి వచ్చేటప్పటికే 2,70,000 కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి అప్పచెప్పింది టీడీపీ గవర్నమెంట్. ఆ తర్వాత మా గవర్నమెంట్ నుంచి టీడీపీ గవర్నమెంట్ కి పోయేటప్పటికి 3,000 కోట్లు కూడా లేదని అసెంబ్లీ సాక్షిగా, లెక్కల సాక్షిగా పయ్యావుల కేసులు చెప్పాడు. 10,000 కోట్లు 14,000 కోట్లు అని జనాన్ని నమ్మించి మాయ చేసి అధికారంలోకి వచ్చారు. సరే, ప్రజలు ఓటేశారు, మీరు అధికారంలోకి వచ్చారు, దాన్ని ఎవరు కాదలేదు. ఆ అప్పు చూపించమనండి, ఎవరికి ధైర్యం ఉండాలి. చంద్రబాబు నాయుడు కానీ, పయ్యావులు కేశవ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డి 10,000 కోట్లు అప్పు చేసినట్టు చూపించమని ఆన్సర్ చెప్తారంట అండి. ఒక్క నిమిషం శేఖర్ గారు చెప్పండి. ఆ గవర్నమెంట్ లో ఆర్థిక విధ్వంసం అనేది జరగలేదు. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక విధ్వంసం. అమరావతిలో 50,000 కోట్లు పెట్టి ఉద్యోగులకి ఉత్త చేతులు చూపించారు. చూపించారమ్మా. 5 మంత్రులు, 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళ ముందు పయ్యావులు కేశవ్ గారు ఏం చెప్పారు? ఒక్క మాట ఏనమ్మా. ఏం చెప్పాడు ఆయన? పెట్టుబడులు 25% వచ్చినాయి. యావత్ భారతదేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రానికి 25% పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడుల ద్వారా ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అప్పుడు మీకు ఉద్యోగాల డిమాండ్ తీరుస్తాము అన్నారు. ఇదేమన్నా కొద్దిగా భాస్కర్ గారు మీ హయాంలో ఆర్థిక భారం, ఎలాంటి ఆర్థిక భారం లేదు అని చెప్తున్నారు మీరు, అంతేనండి?
మా హయాంలో ఎలాంటి మేడం మేడం నాకు ఆశీర్వాదం నాకు అవకాశం మా ఇస్తే హయాంలో మీకు ఎలాంటి ఆన్సర్ చెప్తాను. ఆశీర్వాదం లేదు. లెక్కలు చెప్పమంటే నేను చెప్తా. మేడం డిస్కషన్ స్టూడియోకి వస్తా. శేఖర్ రెడ్డి గారిని స్టూడియో మరి ఋషికొండ ప్యాలెస్ ఏ డబ్బులతో కట్టారండి? ఎదురు కూర్చున్నాం. ఇద్దరు ఎదురు భాస్కర్ గారు కూర్చున్నాం. ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్పేస్తా. సరే, మీరు అప్పులు చేయలేదు, మీ ప్రభుత్వం మీ హయాంలో అప్పులు చేయలేదు, జరగలేదు అని అంటున్నారు. ఋషికొండ ప్యాలెస్ ఏ డబ్బులతో కట్టారండి? మేడం మేడం అది కూడా కాదు మేడం. మేడం ఋషికొండ ప్యాలెస్ 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి దిగిపోయే నాటికి అప్పుడున్న అప్పు స్టేట్ కి సంబంధించిన అప్పు 2,57,000 కోట్లు. దయచేసి రాసుకోండి విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు దయచేసి రాసుకోండి. 2,57,000 కోట్లు. అయితే మీరు 2024 జూన్ లో దిగిపోయే నాటికి సార్ బడ్జెటరీ డెట్ అంటారు. అంటే బడ్జెట్ తో పాటు చేసే డెట్ 5,70,000 కోట్లు. మీరు గమనించండి, మీరు మళ్ళా ఒకసారి బుక్ ఎత్తకండి. ఒకటి కాదండి, ఇవన్నీ మాటలు చెప్పడం కాదు, ఎవిడెన్స్ చూపించాలని భాస్కర్ గారు అడుగుతుంది ఏంటంటే ఎవిడెన్స్ చూపించాలని అంటున్నారు ఆయన. ఉద్యోగులకు 10,000 కోట్లు ఇస్తామని చెప్పారు. మేడం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ద్వారా మీరు గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ ఇవ్వకుండా తెచ్చినప్పు 2,50,000 కోట్ల రూపాయలు. అట్లాగే వెండర్ బిల్స్ అంటే కాంట్రాక్టర్లకు తర్వాత వెండర్స్ కి మీరు చెల్లించాల్సిన డబ్బు 1,30,000 కోట్లు. అట్లాగే ఉద్యోగస్తులకు మీరు చెల్లించాల్సిన 30,000 కోట్లు. ఈ రకంగా మీరు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 9,74,000 కోట్లని క్లియర్ గా ఆ రోజు పయ్యాల కేశవ్ గారు నిండు అసెంబ్లీ చెప్పారు. మీకు దీంట్లో మార్పు ఎందుకు అంటే మీరు 6,50,000 శేఖర్ రెడ్డి గారు 250కి 970 తేడా సార్. శేఖర్ రెడ్డి గారు 7,20,000 కోట్లు మీరు అసెంబ్లీ రికార్డులు తీయండి. ఎవరికి పెట్టారు? పోలవరాన్ని పెట్టారా? మీరు అసెంబ్లీ రికార్డులు తీయండి. ప్రాజెక్ట్ పెట్టారా? లేదంటే ఎక్కడైనా ఒక మంచి ఫ్యాక్టరీ నిర్మించారా? లేదంటే 4 లేన్ల నిర్మాణం చేశారా? లేదంటే ఏమన్నా మీరు ఎంప్లాయీస్ కి ఏమన్నా దండిగా బెనిఫిట్స్ ఇచ్చారా? అసలు ఏమీ చేయకుండా కేవలం నవరత్నాల పేరుతో బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఆ డబ్బులకు మేము ఓట్లేస్తారు మాకని చెప్పి మీరు ఒక కుతంత్రాన్ని కుట్రవన్నీ ఆ రకంగా మొత్తాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు మీరు ఎంప్లాయీస్ చెప్పి పెట్టలేదు. మేము ఆర్థిక పరిస్థితి ఇంత బాగుంది కదా, మేము చాలా సూపర్ గా చేసాము, ఈ రోజు మేము ఎందుకు చేయలేదని మాట్లాడితే మేము ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఏమమ్మా, హలో చెప్పండి భాస్కర్ గారు. చేతగాక ఏదో సామెత చెప్పినట్టు ఆడలేక మధ్యల మీద పడ్డట్టు బటన్ నొక్కాడు. 2,80,000 కోట్లు ప్రజలకు అందజేశాడు. ప్రజలు బాగోగులు చూశారు. మనిషి బతికితేనే కదమ్మా వ్యవస్థ నిలబడేది. మనిషి బతికిన వ్యవస్థ నిలబడదు కదా. 2 సంవత్సరాల కరోనా కాలంలో ప్రతి వ్యక్తిని బతికించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అందుట్లో డౌటే లేదు. సరే, మనం టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాం. ఒక్క నిమిషం శేఖర్ గారు. ఓకే, మీరు అంటున్నారు టైం టేకింగ్ ప్రాసెస్, ఓకే, వాట్ ఎవర్ మైట్ బి ది రీజన్స్. కానీ మీరు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వరకు ఈ డిఎల్ కానివచ్చు వీటి అన్నిటికి సంబంధించి డౌట్స్ అయితే చాలా మందిలో ఉన్నాయి, ఎప్పుడు క్లియర్ అవుతుందని మీరు చెప్పగలరు? మేడం పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో 30,000 కోట్లు, దాంట్లో 10,000 కోట్లను వచ్చే 2-3 నెలల్లో పూర్తిగా క్లియర్ చేయడం. ఆల్రెడీ ఏప్రిల్ స్టార్ట్ అయిన ప్రాసెస్, స్టార్ట్ అయిందా జరుగుతుంది. 2-3 నెలల్లో క్లియర్ చేస్తాం. రెండవది, ఇప్పుడు పిఆర్సి కమిషన్ ఏదైతే అడుగుతున్నాను, 12th పేమెంట్ రివిజన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అది అంటే కాన్స్టిట్యూట్ చేయడం కావచ్చు, అట్లాగే ఇంటరిమ్ రిలీఫ్ ను కూడా ప్రకటించడం కావచ్చు. ఇప్పుడున్న 4,000 బిఆర్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అరియర్స్ వాళ్ళకి రావాల్సింది, దాంట్లో 1-2 అయినా సరే ఇవ్వడానికి కావచ్చు. ఇవన్నీ కూడా మేడం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కేబినెట్ ముందర ఈ చర్చకు వచ్చిన మాట వాస్తవం. చర్చ జరుగుతోంది. వచ్చే 15 రోజులు నెల లోపల మేడం. అందుకనే మేము వాళ్ళకి చెప్పాం, ఉద్యోగస్తులు కూడా, మీరు ఏదైతే సన్నాహక సభలు పెడుతున్నారో శ్రీకాకుళంలో, అనంతపురంలో, మీరు అవి వాయిదా వేయండి, మీరు ఉద్యమానికి పోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ప్రత్యేక దృష్టితో మా సౌహృదయంతో మీ మీద నిర్ణయాలు తీసుకుంటుంది. వచ్చే 1 నెల లోపల ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ చెప్తాము. శేఖర్ గారు ఒక్క నిమిషం అండి. భాస్కర్ గారు, ఇప్పుడు శేఖర్ గారు అన్నట్టుగానే కొంచెం టైం పడుతుంది, బట్ విత్ ఇన్ టైం మేము చేసి చూపిస్తామని చెప్తున్నారు. బట్ ఆ లోపు మీ రోల్ ఏంటి, మీ పాత్ర ఏంటి, మీరు ఉద్యోగులతో ఎలా ఉండబోతున్నారు, వాళ్ళకి సాయంగా ఉండబోతున్నారా, మీ పాత్ర ఏంటి? ఇప్పుడు అమ్మా మేము ఒక మాట అడుగుతా చెప్పేదినమ్మా. ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు గడిచింది. ఇంకా ఉన్నది 2 సంవత్సరాల 10 నెలలు ఉంది వాళ్ళకి టైం. ఇంకా ఎంత టైం అనేది డ్యూరేషన్ అనేది అదే చెప్తున్నారు కదా, వర్కింగ్ ఆన్ ఇట్ 2 to 3 months లో అంతా అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆయన చెప్పాడు శేఖర్ రెడ్డి గారు,
నెలలోపు చేస్తామని. నెలలోపు ఇదే వేదిక మీద అడుగుతా, ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారిని కాదు ప్రభుత్వాన్ని అడుగుతా. శేఖర్ రెడ్డి ఉంది, నేనే ఉంది. సరే, నెల రోజుల్లో అవ్వకపోతే ఇదే ఐ న్యూస్ వేదికగా మనం కూడా మాట్లాడుకుందామండి. భాస్కర్ గారు చెప్పేది నువ్వు 10,000 కోట్లు ఇస్తామన్నది ఇంతవరకు రూపాయి అయినా డిపాజిట్ చేశాను. 10,000 కోట్లు 30,000 కోట్లు 10,000 కోట్లు. ఓకే శేఖర్ గారు, భాస్కర్ గారు మీరు అన్నట్టుగా భాస్కర్ గారు ఒకవేళ 1 month విత్ ఇన్ 1 month లో అవ్వకపోతే, ఆయన చెప్పిన టైంలో శేఖర్ గారు 2 to 3 months చెప్పారు కాబట్టి ఆ టైంలోగా అవ్వకపోతే మనం ఐ న్యూస్ వేదికగా మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. ప్రస్తుతానికైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసినందుకు. సో మీన్వైల్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.